So let me first thank the ASA organization from Nizamabad, Telangana University, and they have taken initiative to have this series of lectures on the ongoing COVID. And so when Rajendra asked me, I said yes, and he asked me to talk about migrant laborers, the plight of migrant laborers in India, and how the media coverage has been and is and will be. So this is the topic that I have been given. So ముందుగా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ విధంగా మనం కలుసుకునే అవకాశం కలిగింది. సాధారణంగా మిగిలిన పరిస్థితుల్లో అయితే చక్కగా మీ యూనివర్సిటీ క్యాంపస్లోకి వచ్చి మాట్లాడుకునేవాళ్ళం, అందరం కలిసేవాళ్ళం. బట్ ఆ అవకాశం మనకి ఇప్పుడు లేదు కాబట్టి, సో దీన్ని మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ వర్చువల్ రియాలిటీ, మనం ఎదురుగా ఉన్నామని అనుకునే భావనతోనే ఇది చేద్దాం. రైట్. ఈ జనరల్గా ఈ ఫేస్బుక్ లైవ్ అనగానే అనేక రకాలైన లైవ్స్ చూస్తుంటాం మనం. ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి చిన్నది కూడా లైవ్ లాగా వచ్చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ మధ్య అందరూ కూడా పురుషులందరూ హఠాత్తుగా ఫెమినిస్ట్లు అయ్యారేమో అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకోసం అంటే ఇళ్లల్లో పనులు చేస్తున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ని చక్కగా షేర్ చేస్తున్నారు. స్త్రీలు కూడా, గృహిణులు కూడా, మరి హోమ్ మేకర్సు, తర్వాత ప్రత్యేకించి ఇంటి దగ్గర ఉండిపోయినటువంటి మహిళలు కూడా, మా ఆయన చాలా నాళ్ళకి మళ్ళీ ఇంట్లో ఉన్నాడు, సో ఇన్నాళ్ళకి మా పిల్లలతో గడుపుతున్నారు అని ఆ వీడియోలు, ఫోటోలు, ముచ్చట్లు ఉంది. అదేవిధంగా పైపెచ్చు దృశ్యాలు, మన అట్లు వేస్తున్నా మా ఆయన, ఆమ్లెట్ వేస్తున్నా మా వారు, ఇట్లాంటివి వేస్తున్నారు. కాబట్టి ఆయన అట్లు వేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చాలా జాగ్రత్తగా చూపిస్తున్నారు. సో ఆయన గుండ్రంగా వేయమైన అట్టు చూడబోతుండేది ఆస్ట్రేలియా మ్యాప్ లాగా వస్తుంది. మరి నాకు అలవాటు లేదు కదా అని. కరెక్టే మరి. సో లాక్డౌన్ కారణంగా ఈ అవకాశం ఆయనకు వచ్చింది. ఈ లాక్డౌన్లో ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మహా అయితే 10 రోజులు, 5 రోజులు. కానీ పెర్మనెంట్ లాక్డౌన్లో మహిళలు ఉంటారు. అంటే పెర్మనెంట్ లాక్డౌన్లోనే 4 గోడల మధ్య ఉండి కిచెన్కి అంకితమై చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి గుండ్రంగా వస్తుంటుంది. కాబట్టి ఇది కొత్త అని తెలిసిపోతుంది. సో ఇవి చాలామందికి కోవిడ్ రాగానే మనకి వరుసగా మూడ్స్ కూడా మారుతూ వచ్చాయి. మొదట్లో ఏదో కొంచెం సెలబ్రేషన్ మూడ్ లాగా మొదలైంది కోవిడ్. ఎందుకోసం అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు సాయంత్రం పూట చప్పట్లతో మొదలయ్యి అందరూ ఇళ్ల లోపలికి పోయారు. ఈ చప్పట్లు కూడా మనం ఎవరికి, ప్రత్యేకించి వైద్య సిబ్బందికి, ప్రాణాలు తెగించి వెళుతున్న వారికి ఏంటంటే చాలా చప్పట్లు, పళ్ళాలు ముగించడం ఇవన్నీ చేశారు. సో ఇదేదో ఉత్సాహపూరితంగా మధ్యతరగతి వర్గం ఇళ్లల్లోకి వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత ఏదో కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించింది. ముందు అన్నీ జరిగిపోతున్నాయి, లాక్డౌన్ అయినా కూడా. సో అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఇది కూడా కొంత బాగానే ఉంది, అందరూ ఇళ్లల్లో ఉంటున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. ఆల్ ఈజ్ వెల్ అనే భావన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లో చాలా బాగా కనిపించింది. సో స్లోగా కేసెస్ పెరగడం మొదలుపెట్టాయి. మెల్లగా ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత లాక్డౌన్ 1, 2.0, 3.0 ఇక సన్నివేశాలు మారాయి. ఇక ఈ అట్లు సన్నివేశాలు, అంట్లు తోమే సన్నివేశాలు, పురుషులు స్త్రీలకు సహకరించే సన్నివేశాలు మెల్లగా కనిపించడం ఈ ఫేస్బుక్లోని వాటిల్లోనూ తగ్గిపోయాయి. కడుకు సినిమా తారలు కూడా ఈ పలానా బిర్యానీ చేసిన హీరో, లేకపోతే పలానా వంట చేసిన హీరోయిన్, లేదా అంట్లు తోమిన సూపర్ స్టార్ అని, లేకపోతే మరొకటను, ఇట్లాంటి అవి కూడా చాలా తగ్గిపోయాయి. ఇది తగ్గిపోయిన తర్వాత ఇంక మధ్యతరగతి వాళ్ళకి
ఇక కోవిడ్ సంబంధించిన జాగ్రత్తలు, వాటికి సంబంధించినటువంటి ఆరోగ్య సూత్రాలు వచ్చాయి. ఇక ఇక అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడైతే ఉన్నారో ఇక దాంతో పాటుగా కొన్ని కళా ప్రదర్శనలు కూడా వచ్చేసాయి. సో, ఇంతకుముందు కూడా నిర్ద్రాణమైపోయినటువంటి కళలన్నీ కూడా బయటకొచ్చేస్తున్నాయి. ఎవరికి వాళ్ళు పాటలు పాడేస్తున్నారు, డాన్సులు వేసేస్తున్నారు. ఇక కవులైతే మామూలుగా కాదు. కవులు, రచయితలైతే అసలు పేజీలకి పేజీలు నింపి పారేస్తున్నారు. ఫేస్‌బుక్ పేజీకి అంతేముంటుంది కాబట్టి షేర్ చేసేస్తున్నారు. అందరూ కనిపిస్తున్నారు. కరెక్ట్‌గా ఇదే సన్నివేశంలో మనకి రోడ్ల మీద కొన్ని దృశ్యాలు కనిపించాయి. లాక్‌డౌన్ దృశ్యాలు ప్రధానంగా. సో, ఈ దృశ్యాలు ఉన్నప్పుడు అదేమిటంటే రోడ్ల మీద మనుషులొచ్చేస్తున్నారు. మనకి ముంబైలోనే 2 సందర్భాలలో ఇవాళ లాక్‌డౌన్ ప్రకటించారు. మరుసటి రోజు జస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడి నుంచి మొదలైంది. ఆహో! ఈ దేశంలో మైగ్రెంట్ లేబరర్స్ అనేటువంటి ఒక క్లాస్ ఉంది కదా అని మధ్యతరగతి వర్గానికి కూడా తెలిసింది. లేకపోతే మధ్యతరగతి వర్గం వారి వింత విచిత్రాలు మనం చూస్తుంటే ఒక్కొక్కసారి మాటలే దొరికేవి కాదు. ఇంతవరకు గృహిణి అన్నది గృహిణి పాత్ర పురుషుడు వేస్తే దాన్ని ఏమనాలి? వ్యాకరణంలో భాషలో ఏదైనా పదం ఉందా? కళాకారుడు, కళాకారిణి అన్నాము. కళాకారిణి, కళాకారుడులాగా గృహిణిలాగా గృహుడు అనొచ్చా? సో, కాబట్టి ఇలాంటి ఈ గృహుడి వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా బయట చూస్తున్నప్పుడు ఈ మెల్లమెల్లగా మైగ్రెంట్ లేబరర్స్ అనే పాత్రలు బయటకు వచ్చాయి. నిజమే, లాక్‌డౌన్ అంటే ఇల్లుంటే తాళం వేస్తారు. ఇల్లంటూ ఉండాలిగా తాళం వేయడానికి. కానీ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. తాళం ఎక్కడ వేస్తారు? ఇది పెద్ద అంశం. అంటే ప్రతీదీ ఇల్లు అంటే ఒక ఫ్లాట్ కావచ్చు, ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, లేదా గేటెడ్ కమ్యూనిటీలు ఇల్లు కావచ్చు, లేక ఇంకేదైనా పెద్ద భవంతి కావచ్చు. ఇవన్నీ ఇళ్ళే, వాటికి లాక్‌డౌన్ పడదు. లోపల పెట్టుకొని లోపల నుంచి బయటకి ఎవరిని రానివ్వకుండా చూసుకోవచ్చు. సో, దేశానికి తాళం వేయొచ్చు, రాష్ట్రానికి తాళం వేయొచ్చు, జిల్లాకి తాళం వేయొచ్చు, ఊరికి తాళం వేయొచ్చు, తర్వాత ఇంటికి కూడా తాళం వేయొచ్చు. కానీ మన దేశంలో ఇళ్ళే కాకుండా ఇల్లు అని పిలవడానికి వీలు లేని కొన్ని ఇళ్ళు ఉంటాయి. వాటిని కొంపలనాలా ఏమనాలి? ఒక నిట్రాడు దించి దాని చుట్టూ 2 యాస్బెస్టాస్ రేకులు వేసి అది చిన్న ఒక గది, అదే ఇల్లు. ఆ ఇంట్లో ఒక 14 మంది లేదా 20 మంది ఉండడం అనేది దానికి తాళం ఎక్కడేస్తారు? లాక్‌డౌన్ బయటికి రావద్దు అంటే వాళ్ళు ఉండేదే బయట. కాకుంటే ఒక రాత్రిపూట తినడానికి, లేదా కొంతమంది బయటకు వెళితే కాస్త పడుకోవడానికి ఒక చిన్న నీడ. అంతకు మించిన ఇల్లు కాదు. కాబట్టి ఇంతమంది మనం పేదలు నివసించేటువంటి బస్తీలలో లాక్‌డౌన్‌కి, అలాగే మధ్యతరగతి వారు నివసించేటువంటి లాక్‌డౌన్‌కి కూడా చాలా తేడా ఉంది. సో, కాబట్టి ఇల్లు ఉండి ఏదో అలాంటి కొంపన్నా ఉండి అలాంటి చోట ఎక్కడికి వెళ్ళిపోకుండా ఉండిపోయినటువంటి పేదల పరిస్థితే లాక్‌డౌన్‌లో చాలా దుర్భరంగా ఉంటుంది. ఉదాహరణకి ముంబై తీసుకుందాం. ముంబైలో మన ధారావి ఉంది. అందరికీ కూడా కాలా సినిమా చూసినప్పుడు ధారావి స్లమ్ గురించి అది సెట్ వేసి తీసినా కూడా ఇలాంటిది ఒకటి ఉంది అనేటువంటి అంశం కూడా చాలామందికి తెలిసింది. అది ఏసియాలోనే మొత్తం బిగ్గెస్ట్ స్లమ్. అంటే ఎంత దారుణం అంటే దాంట్లో మనకి వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకి ఒక స్లమ్‌లో అంటే 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 10 లక్షల మంది ఉండాలి. ఊహించండి, 5 5 స్క్వేర్ కిలోమీటర్స్ దాంట్లో. అంటే ఇక అక్కడ మీరు 3 అడుగుల దూరం, 5 అడుగుల దూరం, 6 అడుగుల దూరం పాటించండి అంటే అరడుగు దూరం కూడా పాటించలేరు. ఎందుకోసం అంటే అక్కడ ఉండేటువంటి బస్తీల్లో ఉండేటువంటి ఇళ్లల్లో వాళ్ళు కొంతమంది పగలు పనిచేసి వచ్చి రాత్రి ఉండి, రాత్రి పనిచేసి వచ్చి పగలుండి
అట్లా ఒకళ్ళు బయట ఉంటే కొంతమంది లోపల ఉండి అలా ఉండేటువంటి కొంపలవి ఇళ్ళవి. కాబట్టి అక్కడ స్థానికంగా ఎక్కడి కార్మికులు అక్కడే పనిచేస్తేనే కూలీల పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఈ లాక్‌డౌన్‌లో వాళ్ళ ఫ్లైట్ గురించి పెద్దగా వార్తలు మనకు ఫస్ట్ థింగ్ మీడియాకి సంబంధించిందేంటంటే, మనం ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నామంటే, ఈ లాక్‌డౌన్ పరిస్థితి ఎలా ఉంది? లాక్‌డౌన్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే, మనం జనరల్‌గా సంపన్నుల దగ్గరికి, మధ్యతరగతి వర్గాల దగ్గరికి కూడా మీడియా వెళ్తుంది గానీ, జనరల్‌గా లోపల ఉండేటువంటి వారి దగ్గరికి పెద్దగా వెళ్ళరు. ఎప్పుడో మరి వాళ్ళు తెగించి రోడ్ల మీదకొచ్చి కూరగాయలు అమ్మితే అప్పుడు మనం ఇంటర్వ్యూలు చేయడం తప్ప, బస్తీల్లో ఉండేటువంటి లైఫ్‌ని మనకి ఆహ్, జనరల్‌గా మనం చూసిన నేపథ్యం లేదు. ఎప్పుడన్నా ఆ బస్తీల్లో ఉండేటువంటి వాళ్ళు తమ మీద తమకే జాలేసి, తమ మీద తామే ఒక వీడియో క్లిప్పింగ్ తీసుకొని, దాన్ని ఎక్కడన్నా పెడితే, ఓహో! ఇలా ఉన్నారా అని మనకు అనిపించడం మినహా, సో టోటల్ ది మీడియా అటెన్షన్ అనేది ఇది డ్రా చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ సరే రిచ్ సంగతి మనం చూద్దాం. ఇక్కడ మనకి మిడిల్ క్లాసు, పూర్‌కి మధ్య ఇంత తేడా ఉంటే, ఈ పూర్‌లో మళ్ళీ వర్కింగ్ క్లాస్ మధ్య ఇంత తేడా ఉంటే, వర్కింగ్ క్లాస్ అంతా కార్మికులంతా ఒక చోటున్నారా? లేరు. వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నారు. వేర్వేరు దేశాల్లో ఉన్నారు. మనకి తమ రాష్ట్రం వీడి ఇతర రాష్ట్రాలలో కూలి పనికి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 4 కోట్ల మంది ఉన్నారు. 4 క్రోర్స్ అంటే ఒక రాష్ట్రానికి సరిపడా ఇదన్నమాట. అంటే నిజానికి రాష్ట్రం చక్కగా వాళ్ళకి ఒక ప్రత్యేక రాష్ట్రం కలగజేస్తే ప్రవాస భారతం అనే ఒక రాష్ట్రం పెట్టుకుని కూడా జీవించగలరు. కానీ పనులు ఎవరెవరు కాదు, అది వేరే విషయం. అంత జనాభా. ఇక ఇది వీళ్ళని మైగ్రెంట్ వర్కర్స్ వీళ్ళు మాత్రమే కాదు మనకి. ఇతర దేశాలకు వెళ్ళిపోయి, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ప్రధానంగా మొత్తం అంతా కలిపి రమారమి 90 లక్షల నుంచి 1 కోటి మంది ఉంటారు. వీళ్ళందరూ మనం ఈ వీళ్ళల్లో ఈ మైగ్రెంట్ వర్కర్స్లో మనం చాలా వైట్ కాలర్ వర్కర్స్ని ఏమి చూపించట్లా. అంటే మనం అమెరికా, ఆస్ట్రేలియా, ఇంకా ఇతర యూరప్ దేశాల్లో వెళ్ళి అక్కడ చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రవాస భారతీయులు ఈ లెక్కల్లో లేరు. వీళ్ళకు సంబంధించి పక్కన పెట్టేస్తాం. సో వీళ్ళు ఇన్ని చోట్ల ఉండిపోయిన వాళ్ళు ఇప్పటికిప్పుడు కోవిడ్ రాగానే వచ్చేయాలన్న కోరిక వాళ్ళకు కూడా వెంటనే కలిగిందా? లేకపోతే ఎందుకు తమ స్వదేశాలకి వెళ్ళాలని, స్వరాష్ట్రాలకి వెళ్ళాలని కోరిక ఎందుకు కలిగింది? వాళ్ళంతటికి వాళ్ళకి కలిగిందా? లేకపోతే కోవిడ్ని చూసి భయపడి వద్దామని అనుకుంటున్నారా? ఇది పెద్ద క్వశ్చన్. ఎందుకోసమంటే రోడ్ల మీద మనకి ఒక ఆమె అయితే, ఒక అమ్మాయి తన తండ్రిని దాదాపు ఒక 1200 కిలోమీటర్లు సైకిల్ మీద తీసుకుని వచ్చి ఇంటికి దిగబెట్టారు. సో అట్లాగే కాలినడక నడిచిన వాళ్ళంటే మనం చూస్తూనే ఉన్నాం. సో దీనికోసం ఇవి మనం సోషల్ మీడియా నెట్వర్క్లో వీటికి సంబంధించి మనం పుంఖాలుగా వచ్చాయి. ఇక సానుభూతి ప్రకటించడానికి, జాలి ప్రకటించడానికి ఇక మనకి ఎవరికి కూడా అవధులు లేకుండా అందరూ సానుభూతి, జాలి ప్రకటించారు. చివరికి మైగ్రెంట్ వర్కర్స్ రోడ్ల మీద ఎలా అయిపోయారంటే, ఒక బెగ్గర్స్ కన్నా హీనంగా వాళ్ళని చూసేటువంటి స్థితి. సో చివరికి సానుభూతి చూపించే వాళ్ళు కూడా ఆదుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఆ పూట తిండి పెట్టి మనం ఏదో ఆదుకున్నామన్న భావనతో కొంతమంది వెళ్ళు ఆ మాత్రం కూడా చేయలేని వాళ్ళు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇంతమంది ఒకసారి ఎందుకు రావాలనుకుంటున్నారు? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అసలు సొంత ఊళ్ళను వదిలిపెట్టేసి వేరే రాష్ట్రం వెళ్ళి ఎందుకు వెళ్ళారు? పొట్ట పోసుకోవడం కోసం. ఇక్కడ కన్నా 4 తిండి గింజలు ఎక్కువ వస్తాయి, లేదా కొంచెం బాగుంటుంది, ఆ డబ్బును మనం వెనక్కి పంపించుకోవచ్చు. కాబట్టి హోమ్ కమింగ్ అంటే ఇంటి మీద బెంగతోనూ, నేను ఇల్లుని చూసి చాలా కాలమైందను, నా మాతృభూమి మీద నాకు మనసవుతుందను, లేకపోతే
నా కన్న గ్రామం మీద నాకు చాలా మోజు కలిగిందనో, ఇష్టం కలిగిందనో, రాత్రులు కల్లోకొచ్చేస్తుందనో, ఇట్లాంటి కారణాలు చాలా చాలా తక్కువ. మరి ఎందుకు? అలా అయితే ఆళ్ళు వెళ్ళేవాళ్ళే కాదు. ఎక్కడో ఒక చిన్న లోపం జరిగింది తప్పకుండా. ఇక్కడ ప్రధానంగా తాము ఎందుకోసం వెళ్ళారో, అక్కడ ఎందుకోసమైతే ఎక్కడైతే ఉన్నారో, అక్కడ వాళ్ళకి నివాసం లేదు. నివాసమే కాదు, ఉపాధి లేదు. ఫటాల్మని ఒక్కసారిగా అన్‌డిక్లేర్డ్‌గా మనకి ఐయామ్ సారీ మనం అలర్ట్ లేకుండా, ముందస్తు నోటీసు లేకుండా, బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ లాగా ఒక్కసారిగా అదిగో రేపటి నుంచి లాక్‌డౌన్ అన్నారు. ఓకే. కానీ విశేషం ఏంటంటే, మనకి చాలా సుదూర ప్రాంతాల్లో ఉండిపోయినటువంటి వారికి, వివిధ దేశాల్లో ఉండిపోయినటువంటి వారికి, యూరప్, అమెరికా దేశంలో ఉండిపోయినటువంటి వారు కూడా, వారు రావడానికి చాలా ఎక్కువ సమయమే మనకి ఇచ్చినట్టుగా ముందుకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసమంటే మనం చాలా ఇతర రాష్ట్రాల నుంచి కాదు, ఇతర దేశాల నుంచి కూడా విమానాల నుంచి చాలా చక్కగా రీచ్ అయ్యారు. రీచ్ అయిన వాళ్ళని, మామూలుగా వాళ్ళని కూడా అతి జాగ్రత్తగా తీసుకొచ్చారు. సో, తీసుకొచ్చేటప్పుడు అంటే మనకి ఇక్కడ రిచ్ పూర్ అనేటువంటి భావన ప్రజల్లో కలిగినటువంటి భావన పక్కన పెట్టేస్తే, మధ్యతరగతి వాళ్ళు పూర్ పీపుల్ని ఎట్లా చూస్తున్నారనేది పక్కన పెట్టేస్తే, అసలు ప్రభుత్వాలు ఎవరిని ఎక్కువ పట్టించుకున్నాయి అన్నది మనం చూసినప్పుడు చాలా సేఫ్‌గా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళని తీసుకురావాలని ప్రయత్నం చేశారు. వాళ్ళని తీసుకొచ్చేటప్పటికి మనకి చాలా రిస్కులు చేశారు. మనకి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏకంగా వాళ్ళని దించి థెర్మో స్కాన్‌లు పెట్టినప్పటికి కూడా వాటిని కూడా తప్పించుకొని రాగలిగిన వాళ్ళు ఉండేవారు. పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకొని టెంపరేచర్ మరీ తగ్గించుకొని కాసేపు బయటపడి చాలా బాధ్యతారహితంగా బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళకి చేతి మీద ముద్రలు వేసి మీరు మీ విలాసవంతమైన క్వారంటైన్‌లో ఉండండి అని చెప్పినా కూడా వాళ్ళు లేరు. కాబట్టి ఆల్ గవర్నమెంట్స్, నాట్ ఓన్లీ ఇక్కడని కాదు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర దేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళని సేఫ్‌గా తీసుకురావడానికి చాలా బాగా ప్రయత్నం చేసింది. అది లాక్‌డౌన్‌కు ముందు కొంత ఎక్కువ గ్యాప్ టైం ఇచ్చింది. ఈ లాక్‌డౌన్‌ల తర్వాత కూడా వరుసగా మనం సడలింపుల్లో భాగంగా కూడా వారిని సేఫ్‌గా చేర్చడానికి చాలా చాలా పద్ధతులు అవలంబించింది. వాళ్ళకి ఎలాగో డబ్బులు ఉంటాయి, వచ్చేస్తారు. కానీ పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలు వెళ్ళినటువంటి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు చాలా పెద్ద ఎత్తున రావడానికి వీలు లేని కండిషన్స్ క్రియేట్ చేశారు. ఎందుకోసమంటే అక్కడే గల్ఫ్ దేశాల వాళ్ళే పక్కన పడేసి మేము వీళ్ళు మాకు అవసరం లేదని చెప్పిన తర్వాత మేమే సొంతంగా పోషిస్తున్నాం, ఎన్నాళ్ళలో పోషించలేము, వీళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోండి అని మన రాయబార కార్యాలయాలతో మాట్లాడుతూ చివరికి ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళని రావడానికి వీలుగా ప్రభుత్వం వాళ్ళ మీద విధించినటువంటి ఆంక్షలు కూడా చాలా చిత్రంగా ఉన్నాయి. మీరు వచ్చేటప్పుడు మీరు రావచ్చు, కానీ విమాన ఛార్జీని మీరే పెట్టుకోవాలి. జనరల్గా సంవత్సరం పాటు ఉండిపోతారు వాళ్ళు. సంవత్సరం ఉండిపోయి వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక 10% లేకపోతే 20% ప్రయాణానికి దాచుకుని మిగిలిన 80% వాళ్ళు ఉంచుకుని మిగిలిన వాళ్ళ ఇళ్లకు పంపించేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళని వాళ్ళ ఖర్చులతో వాళ్ళనే రమ్మనడం, దాంతో దాదాపు చాలామంది రాలేక అప్పులు చేసుకుని రావడం నానా రకాలుగా వచ్చారు. కాబట్టి ఇక్కడ మనకి చాలా డిస్క్రిమినేటరీ, అంటే మిగిలిన వాళ్ళు యూరోప్, అమెరికాలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కదా అంటే వాళ్ళకి అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు వాళ్ళకి. ఎందుకోసమంటే వాళ్ళు మీకు కావాలంటే మీ మనకి విదేశీ మారక ద్రవ్యాన్ని నీకు తెచ్చిపెడుతున్నది వాళ్ళు తెచ్చిపెడతారు, వీళ్ళు తెచ్చిపెడతారు. కానీ వాళ్ళంతటి వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకోగలుగుతారు. కానీ మన రిచ్ పూర్ని నేను పూర్ని ఆదుకున్నాను అనేటువంటి భావన మాకు మరీ ముఖ్యంగా ఇలాంటప్పుడు కలగాలి కదా ప్రభుత్వాలు. ఫస్ట్ అట్లా వదిలేసి ఇక ఈ రిచ్ పూర్ని కాసేపు పక్కన పెట్టి, సో వీటికి సంబంధించినటువంటి ప్లైట్, అంటే వాళ్ళ దుర్భర స్థితిగతులని ఎక్కడన్నా మనం మీడియాలో వచ్చాయా అంటే అవి కూడా వాళ్ళంతట వాళ్ళు అమెచ్యూరిష్గా వాళ్ళంతట వాళ్ళు వీడియోలు తీసుకుని క్లిప్పింగ్లు పెట్టుకుని
పంపించినవే తప్ప, ఇంకా గల్ఫ్ దేశాలైతే అలాంటివి చేయడానికి కూడా అవకాశం ఉండదు. అట్లా చేస్తే వాళ్ళకు ఉండేటువంటి ఇతర సమస్యలు, అక్కడ ఉండేటువంటి వరకు ఆ దేశ ప్రభుత్వాలు వాళ్ళ మీద ఉండేటువంటి ఆంక్షలు ఎలా ఉంటాయనేటువంటి భయంతో కూడా చేయరు. ఇలాంటి మైగ్రెంట్ లేబరర్స్ ప్రధానంగా ఇదొచ్చింది. ఇక మనకి వీళ్ళంతా ఎవరు? ఎక్కడి వాళ్ళు? ఈ 4,00,00,000 మంది ఎలా తయారయ్యారు? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళెవరో తెలిస్తే తప్ప మనకి వీళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారో తెలియదు. ఎవరు తయారు చేశారు 4,00,00,000 మంది? మనకటికి మధ్య ఒక క్లాస్‌లో మా విద్యార్థులు చెప్తున్నప్పుడు ఊరికే తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరూ అని శ్రీశ్రీ కవిత చెప్తే మా ఆవిడకి వెంటనే ఒక అతను లేచి, తాజ్‌మహల్ నిర్మాణం అంటే అదేనా సార్, తాజ్‌మహల్ హోటల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలా అన్నాడు. అనేటప్పటికి అందరూ కొంతమంది నవ్వారు. కాదు అని కొంతమంది నిజం తాజ్‌మహల్ నిర్మాణం గురించే మాట్లాడుతున్నారంటే. కానీ అనుమానం వచ్చింది నాకు. బాబు నీది ఏ ఊరు అంటే పాలమూరు అన్నాడు. నిజమే, పాలమూరు నుంచి వెళ్ళినటువంటి మహారాష్ట్ర వెళ్ళినటువంటి వలస కార్మికులు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వలస కార్మికులు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వలస కార్మికులు, ఆయా రాష్ట్రాలలో ఈ హోటళ్ల నిర్మాణం కానీ, పెద్ద పెద్ద భవంతుల నిర్మాణం కానీ వాళ్ళే చేసి ఉంటారు. ఖచ్చితంగా ఇవాళ మనకి ఎకానమీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వాలు, ఈ ఎకానమీని నిర్మించినటువంటిది, ఈ హోటల్ పరిశ్రమను గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, ఈ హోటల్స్ని నిర్మించినటువంటిది రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే నిజానికి మన పాలమూరు లేబరే గుర్తొస్తుంది. నిజానికి తెలంగాణ నుంచి ఇవాళ ఈ మనం రెండు రకాల మైగ్రెంట్ లేబరర్స్కి కూడా మనకి బెస్ట్ అనండి, వర్స్ట్ అనండి, చాలా దారుణమైనటువంటి ఎగ్జాంపుల్స్ అనండి, మనకి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే దొరుకుతాయి. నిజామాబాద్ నుంచి గల్ఫ్ వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మామూలు సాధారణ పరిస్థితుల్లోనే, కోవిడ్ కాదు, సాధారణ పరిస్థితుల్లోనే అక్కడ మనుషులు, అక్కడికి వెళ్ళినటువంటి పొట్ట కోసం వెళ్ళినటువంటి కూలీలు సరైనటువంటి వీసా నిబంధనలు పాటించారో లేదో, లేకపోతే బ్రోకర్ ఎవరైనా మోసం చేసాడో, ఏజెంట్ ఎవరైనా మోసం చేసాడో, ఎలా వెళ్ళారో తెలియదు, కానీ సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఒకవేళ అక్కడ డాక్యుమెంట్స్ ఉన్నా లేకపోయినా అక్కడ చనిపోతే అక్కడ బాడీని తీసుకొచ్చే స్థితి కూడా ఇంతకు ముందు ఉండేటువంటి రోజులు సాధారణ స్థితిలోనే లేదు. ఇక ఇప్పుడంటారా, అసలు దాని గురించి ఆలోచనే లేదు. ఇక రెండవది, ఈ మనకి నిజానికి మహబూబ్ నగర్ నుంచి వలస కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. సో మరి ముఖ్యంగా మహారాష్ట్రగా అంత టోటల్ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టింది వీరే. సో ఇలాంటి వాళ్ళని మనం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోము. నిజానికి వలస కార్మికులు ఎక్కడి నుంచి తయారవుతున్నారు, ఎలా తయారవుతున్నారు? ప్రధానంగా ఒక లెక్క ప్రకారంగా జస్ట్ కోవిడ్ ప్రారంభించడానికి ముందు ఈ ఒక చిన్న మనం లెక్క తీసుకున్నట్టయితే వరుసగా మనం అందరం రైతు ఆత్మహత్యల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. జనరల్గా మూడ్ ఎలా సెట్ అయిపోయిందంటే, దాదాపుగా 90వ దశకం నుంచి గత 30 సంవత్సరాలుగా మనందరం అగ్రేరియన్ ఎకానమీ అంటే వ్యవసాయం గురించి మాట్లాడితే, లేదా గ్రామాల గురించి మాట్లాడితే, రైతుల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నాం. రైతు మీద ఆ మాత్రం ప్రేమ, సానుభూతి ఉన్నందుకు నిజంగానే మనల్ని మనం అభినందించుకుందాం, ప్రభుత్వాలు కూడా అభినందిద్దాం. ఎందుకోసం వాళ్ళ గురించి కొన్ని పథకాలు ఇవ్వడం, ఉచిత విద్యుత్ అనడం ఇవన్నీ. కానీ రైతులతో పాటుగా ఇంకా కొంతమంది ఉంటారు అక్కడ, కూలీలు ఉంటారు. రైతు కూలీలు ఏమవుతున్నారు అన్నది ఎవరు ప్రధానంగా పట్టించుకోవడం దాదాపుగా మానేశారు. వాళ్ళు ఫోకల్ పాయింట్గా కావడం మానేశారు. ఒకప్పుడు ఈ వామపక్ష పార్టీలు నిర్వహించేటువంటి సంఘాలు వాళ్ళు ఎక్కువ రైతు కూలీల గురించి మాట్లాడుతుండేవారు, ఇప్పటికి మాట్లాడుతుంటారు. కానీ మెయిన్ స్ట్రీమ్ థింకింగ్లో వాళ్ళ మీద సానుభూతి కూడా లేదు. ఎందుకోసమంటే
వాళ్ళు అసలు కూలీ పిలుస్తున్నా రావడం లేదు. రైతు నానా కష్టాలు పడుతున్నారు అనేటువంటి దాంట్లో ఒక ఈ కూలీని నెగెటివ్ టోన్‌లో చూపించేటువంటి లక్షణం మీడియాకు వచ్చేసింది ముందు నుంచి. అసలు ఎన్ని కథనాలొచ్చాయంటే, రైతు ఈవేళ పంట పండించలేకపోతున్నాడంటే కేవలం ఎరువులు కొనలేక మాత్రమే కాదు, పురుగుల మందు కొనలేక మాత్రమే కాదు, విద్యుత్ బకాయిలు చెల్లించలేకపోవడం మాత్రమే కాదు, కూలీ ఇచ్చుకోలేకపోతున్నాడు. నమ్మరు సార్ మీరు, కూలీ ఇచ్చుకోలేకపోతున్నారని మొదలెడతాడు. ఎందుకోసమంటే ఈ నరేగా వచ్చిన తర్వాత రోజుకి రోజుకి ₹220 కూలీ ఇస్తుంటే, అది 100 రోజులకి ఇస్తుంటే మాకు కూలికి ఎవరు వస్తారు చెప్పండి? ₹220 మేము ఇవ్వలేం కదా! కాబట్టి ఇవాళ కూలీ పరిస్థితే బెటర్ సార్ అన్నాడు. నిజానికి ఈ కూలీలే మీరు 100 రోజులు మాత్రమే పోషిస్తారు. లేకపోతే ఇంకొక గట్టిగా మాట్లాడితే 150 రోజులు పోషిస్తారు. 365 రోజులు వాడు భూమి తినాలా? 365 రోజులు వాడి కుటుంబాన్ని పోషించుకోవాలా? వాళ్ళు కాబట్టి వేరే మార్గాల్ని ఎదుర్కోవడం తప్పదు. అందుకోసం పట్టణాలు, నగరాలు, వీలుంటే సమీపమైన పట్టణాలు లేదా సుదూరమైన పట్టణాలు వలసలు మొదలయ్యాయి. సో ఇంతకుముందున్న వలసలకి ఈ వలసలకి తేడా లేదు. ఎందుకోసమంటే బయట పని దొరకడం లేదు. తమ సొంత ప్రాంతంలోనే ఉండి నరేగా పని చేసుకుందామనే ఆలోచన ఉంది. అలా ఉన్నట్టయితే ఇంతమంది నిజానికి మైగ్రేషన్ ఉండదు. 2019-20 సంవత్సరంలో నిజానికి ఈ నరేగా అప్లికేషన్స్ కనుక మనం చూసినట్టయితే దానికి 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు జస్ట్ ఇయర్ బిగిన్ అయ్యేటప్పుడు 2020-21 బిగిన్ అయ్యేసరికి 35 lakhs నరేగా అప్లికేషన్స్ వచ్చాయి, దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అంటే మీకు బొవ్వు ఉంటే ఇక్కడ ఉండిపోతామని, కానీ లేకపోవడం వల్ల ఇది ఇతర ప్రాంతాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కూలీలు సరే, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వృత్తులు వాళ్ళు కూడా చితికిపోయారు. ఏ వృత్తి వాళ్ళు సంతోషంగా ఉన్న గ్రామాల్లో లేరు. సో వాళ్ళందరూ డెఫినెట్గా మైగ్రేట్ అవ్వాల్సిందే. చిన్న పట్టణాలకు వచ్చేస్తారు, పక్కన పట్టణాలకు వెళ్ళిపోతారు. సో ఇలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనమాట. ఇలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇవాళ మైగ్రెంట్ లేబరర్స్గా ఉన్నారు. విచిత్రం ఏంటంటే గ్రామం ఎక్కడికి వెళ్ళినా, గ్రామం వెంట గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామాన్ని మోసుకుపోతారు. ఎంత దూరం వెళ్ళినా వాళ్ళతో పాటు కుల వ్యవస్థ కూడా వస్తుంటుంది. ఇంతవరకు కూడా వర్గాల గురించి మాట్లాడుకుంటే చాలా సేఫ్గా అనిపిస్తుంటుంది. కానీ ఇండియాలో పూర్తి వాస్తవం ఇది ధనిక, సంపన్నుడు, మధ్యతరగతి, ఇలా పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే చాలా వాస్తవాలు లోపల దాక్కుండి ఉండిపోతాయి. మనకి ఇవాళ మైగ్రెంట్ వర్కర్స్లో అధిక శాతం, ఎక్కువ భాగము జనరల్గా సవర్ణులు ఉండరు అని ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. చాలా తక్కువ ఉంటారు సవర్ణులు. అంటే మనకి అగ్రవర్ణులు తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ప్రధానంగా వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు. ఎందుకోసం అంటే వెనుకబడిన కులాలకి చెందినటువంటి వారు ఎందుకు ఉంటారంటే ఈ వ్యవసాయపరమైనటువంటి వృత్తులు, వ్యవసాయం మీద ఆధారపడి ఇతర వృత్తులు చేసుకునేటువంటి అన్ని కునారిల్లిపోయాయి కాబట్టి వాళ్ళ గురించి అడిగే ప్రశ్నే ఉండదు. ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఈ గ్రామాల్లో పలానా చోట ఈ గ్రామం ముంపుకు గురవుతుంది, ఈ గ్రామంలో భూమి కావాలి అంటే ఆ భూమి కావాలన్న దాన్ని ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ ఆ రైతులతో అంగీకారం పెట్టుకుని భూములు తీసుకుని ఇంక అయిపోయింది అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి దగ్గర భూములు కావాలనుకున్నప్పుడు రైతులు ఇచ్చారో లేకపోతే బినామీ రైతులు ఇచ్చారో అది గొడవ, తర్వాత విషయం. కొని మరి ఇచ్చారో అది పక్కన పెట్టద్దాం. దాని మీద చర్చోపచర్చలు ఉన్నాయి. పోనీ నిజంగా ఇచ్చారనుకుందాం, కేవలం రైతులు ఇచ్చేస్తే సరిపోతుందా? రైతులు రాసి ఇచ్చేయచ్చా ఒక గ్రామాన్ని? అంటే భూస్వాములు రాసి ఇచ్చేయచ్చా ఒక గ్రామాన్ని? మరి దాని మీద ఆధారపడేటువంటి కూలీలు, దాని మీద ఆధారపడేటువంటి ఇతర వృత్తులు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ అంగీకారంతో సంబంధం లేదా? కాబట్టి ఖాళీ చేయించినటువంటి గ్రామాలని ముంపు కోసం కావచ్చు, లేదా ప్రాజెక్టు కోసం కావచ్చు, లేదా రాజధాని నిర్మాణం కోసం కావచ్చు,
ఏమవుతున్నారు వాళ్ళు? హూ ఆర్ క్రియేటింగ్ మైగ్రెంట్ లేబరర్స్? ఎవరు ఈ దేశంలోనే ఒక చోట నుంచి ఒక చోటకి ఎవరిని పుష్ చేస్తున్నారు? మన విధానాలే పుష్ చేసి మనమే పంపించి ఇవాళ వాళ్ళెవరు అసలు ఈ దేశస్తులు కారేమో అని. వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు, మరి ఈ 4 గింజలు ఇవ్వాలా అక్కర్లేదా అని ప్రతి రాష్ట్రం ఆలోచించి అనే స్థితికి ఇవాళ వచ్చింది. కాబట్టి అధిక శాతము ఓబీసీలు ఉంటారు. మరో ఓసీలు ఉండరా అంటే ఉంటారు. ఒక ఆయన అబ్జర్వేషన్ చేస్తూ ఒక దాంట్లో ఆర్టికల్ రాశాడు. అందులో చిన్న సర్వే అనమాట, క్విక్ సర్వే చేసింది దాంట్లో. ఈ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వలస కూలీలు చేస్తున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఓబీసీలు ప్రధానంగా ఉన్నారు. మరి ఓసీలు ఉండరా? మిగిలిన అప్పర్ కాస్ట్ ఉంటారు. కానీ వాళ్ళ తేడా నేను ఎప్పుడూ కూడా ఈ ఇటుకలు చేసే కిల్న్స్ ఉంటాయి కదా, ఇటుకలు చేసే చేస్తున్న పనిలో కానీ, మట్టి మోస్తున్న పనిలో కానీ ఎక్కడ ఓసీ కనపడలేదు. మరి అక్కడ అతనికి కూడా పేదవాడు ఉంటాడు కదా ఓబీసీలో. మరి పేదవాడు ఉంటే ఎంత దూరం వెళ్ళినా చిన్న సౌకర్యం ఉంటుంది అతనికి. మిగిలిన వాళ్ళ చేత మట్టి మోయించి ఇటుకలు తీస్తుంటే కనీసం ఓసీలో ఉండే పేద ఆయనకి ఏమిస్తారంటే, నువ్వు సెక్యూరిటీగా గార్డుగా ఉండవయ్యా అని ఇస్తారనమాట. దట్స్ ఈ సోషల్ క్యాపిటల్ అనమాట వాళ్ళు. సో అలాంటి స్థితి మనకి. నీకు దేశం లేకపోవచ్చు, ఊరు లేకపోవచ్చు, రోడ్డే కావచ్చు, కానీ ఈ దేశంలో పుట్టావుగా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కులం తరుముతూనే ఉంటుంది. అక్కడ కూడా కులం తరుముతూ వచ్చింది. ఇంకా తనం లోపల కూడా వెనుకబాటుతనం ఉంది. విచిత్రం. ఇంచేతంటే గ్రామాల్లో ప్రతి వాళ్ళకి ఒకడి కింద ఇంకొకడు ఉంటారు కాబట్టి తమనే నీచంగా చూస్తున్నా ఇంకా నీచంగా చూడాలనే కోరిక జనుల కుల వ్యవస్థలో ఉంటుంది. అందుచేత మీకు బాగా ఒక స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే మన దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళేటువంటి వలస కూలీలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందినవాళ్ళు, ఎస్సీ ఎస్టీస్ కేవలం 24% ఉంటారు. మిగిలిన వాళ్ళు ఓబీసీలు ఉంటారు. సో అంటే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వారు మిగిలిన అక్కడికి పోయి ఆ చిన్న కూలి పని చేయడానికి కూడా ఒక్కొక్కసారి వాళ్ళని అంగీకరించలేకపోవచ్చు. వాళ్ళు చేయని అక్కడ కూడా స్కావెంజింగ్లు మరొకటి అలాంటివి ఉన్నట్టయితే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇది దరిద్రం లోపల దరిద్రం అన్నమాట. అంచేత ఇక్కడ మళ్ళీ వీళ్ళల్లో మైగ్రెంట్ లేబరర్స్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వాళ్ళ పరిస్థితి ఇంకా దుర్భరం, ఇంకా దారుణం, ఓబీసీల కన్నా దారుణం. అయితే ఓసీలు మాత్రం బాగా, వాళ్ళేది గొప్పగా ఉన్నారని కాదు, ఇది గుడ్డులో మెల్ల, దరిద్రుడే. కానీ దరిద్రంలో కూడా ఈ అంచెలు ఉన్నాయన్న విషయాన్ని మనం గ్రహించాలి. అదే మళ్ళా మీకు గల్ఫ్ వెళ్ళేటువంటి వాళ్ళని చూడండి. గల్ఫ్ అంటే ఇంకా అరబ్ షేకుల దగ్గరికి పోయి కూలి పని చేయడం మామూలుగా ఉండదు. చాకరీలు చేయడం, ఆయాలుగా పని చేయడం, గొర్రెలు మేపడం, ఇలాంటి పనులు ఉంటాయి కదా. ఇవి ఇక చాలా దారుణమైనటువంటి పనులు. వీటికి ఇక్కడ వెళ్ళేటువంటి వాళ్ళల్లో అరబ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందినటువంటి వాళ్ళు 60% ఉన్నారు. ఆల్మోస్ట్ ఎక్కువ అన్నమాట, చాలా ఎక్కువ ఉన్నారు. అంటే అక్కడ వృత్తిలు ఎలాంటివి. సో కాబట్టి మనం దరిద్రం లోపల దరిద్రం దాచుకుని మళ్ళీ ఇవాళ కనిపిస్తూ ఉంది. సరే, వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ట్రీట్మెంట్ ఎందుకు రావాలనుకున్నారు? జస్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్. మన మిగిలిన వాళ్ళలాగా వాడు మనకి తాకితే, ఎదుటివాడు దగ్గితే వాడు తుంపరలోంచి మనకి రోగం సోకుతుందేమో అన్నటువంటి అందరూ భయాలతో వాళ్ళకి ఆ భయంతోనే వచ్చేసారా? కాదు. మీరు ఎక్కువ మందిని ప్రశ్నిస్తే వాళ్ళన్నిటికన్నా బతుకు భయం ప్రధానమైనది. బతుకు భయంతో చాలా ఎక్కువ మంది వచ్చారు. మీకు అక్కడ ఎప్పుడైతే క్లోజ్ చేశారో ఇక మా దగ్గర ఉండొద్దు. ఒక రాష్ట్రం ఏవైతే హోస్ట్ స్టేట్ ఉంటుందో, ఏ రాష్ట్రం అయితే ఈ వీళ్ళని మైగ్రెంట్ లేబర్కి ఆతిథ్యం ఇస్తుందో ఆ స్టేట్
ఒక్కసారిగా ఇది ఇది ప్రకటించగానే వీళ్ళు ఎలా వెళ్ళగొట్టాలని ఆలోచించారు. మీకు ఏకంగా జనరల్ కెమికల్ స్ప్రేలు చల్లారు అనేటువంటి మన వర్కర్స్ మీద భారతదేశం కెమికల్ స్ప్రేస్. కాబట్టి స్వదేశం గురించి, మన భారతదేశం గురించి, ఈ దేశంలో ఉండే ఈ గడ్డ గురించి, దేశభక్తి గురించి ఆ, చాలా లెక్చర్లు దంచేవాళ్ళు, గొప్పలు పోయేవాళ్ళు, ఫేస్బుక్ నిండా అలికి పారేసేవారు. కాబట్టి స్వదేశం గురించి చాలా విర్రవీగేవాళ్ళు. ఏమయ్యారు వీళ్ళంతా? కెమికల్స్ జరుగుతుంటే ఏమైంది మీ దేశభక్తి? కాబట్టి వాళ్ళ ఎవరి మీద అలా పైగా లాఠీ చార్జ్ చేస్తారా, కెమికల్స్ చల్లుతారా? వాళ్ళు ఇంకా వెళ్ళట్లేదండి. ఆ చిన్న గుడిసెలకి ఉండేటువంటి నీటిని కనెక్ట్ వాటర్ని డిస్కనెక్ట్ చేస్తారా? కనీసం రేషన్ ఇమ్మంటే మీకు ఆధార్ కార్డు అడుగుతారా? లేకపోతే రేషన్ కార్డు అడుగుతారా? ఓకే, తెలియట్లేదు ఇండియన్ అని. ఒక ఇండియన్ నేషనల్ పోల్చుకోలేరా మీరు? విదేశస్తుడితే పోల్చుకోగలుగుతున్నారు, ఇండియన్ నేషనల్ పోల్చుకోలేదా? మీరు వర్క్ చేయించుకున్నప్పుడు వాడు ఇండియనో కాదో తెలియదా మీకు? వాడి నెత్తి మీద ఇటుకలు పెట్టినప్పుడు వాడు ఇండియనో కాదో తెలియదా మీకు? విన్ని అడుగుతారు మీరు. ఇవన్నీ ఎవరు చేశారు? స్టేట్స్, ప్రభుత్వాలు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండనివ్వని కండిషన్. ఫస్ట్ ఫుడ్ లేదు, 2 షెల్టర్ లేదు, ఒక మూడవది అసలు రూపాయి ఆదాయం లేదు, తిండి పెట్టే నాథుడు లేడు. ఊరికే ప్రకటనల మేరకు చిన్ని ఇచ్చారు. ఎక్కడ అందిని అందితే ఎందుకండి అంతమంది వస్తారు? ఓకే, సో కాబట్టి మనం ఇక్కడికి పోయి మనం ఈ పక్కనైనా హ్యాబిట్స్ అయినా నడిచిపోయి వచ్చేద్దామా అని ఒక 5-6 కిలోమీటర్స్కి ఊరికే సరదాగా వాక్కి వెళ్తాం. కానీ వాళ్ళు 1000 కిలోమీటర్లే, 500 కిలోమీటర్లే నడిచేద్దాం అనుకోవడమా? కాబట్టి మనకు ఇవన్నీ కథనాలు చూసిన తర్వాత, అంటే ఒక ఆమె 100 కిలోమీటర్లు నిండు గర్భిణి నడిచి ఆ పక్కనే డెలివరీ అయిందని ఘటన చదువుతాం, మళ్ళీ కొత్తగా బాధపడతాం. తర్వాత ఒక చోట నుంచి ఒక చోటకి రైళ్ళు లేవు, ఏమీ లేవు. కాబట్టి రైల్వే ట్రాక్స్ మీద నడుస్తూ రాత్రిపూట ఇక్కడ రైల్వే ఇప్పుడు ఆల్ లాక్అవుట్ కదా, ఏమి ట్రైన్లు తిరగవు కదా అని రైలు కట్టల పక్కన పడుకుంటే పాములో వస్తాయని రైలు కట్టల మీద సేఫ్ అని పడుకుంటే వాళ్ళ మీద నుంచి రైళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు కొన్ని రోజుల పాటు తిండి ఉండదేమోని దాచుకున్న చపాతీలు రక్తసిక్తమైతే ఆ దృశ్యం చూసి మళ్ళీ కొత్తగా ఆశ్చర్యపోతాం ఎన్నిసార్లు. కాబట్టి ఇవన్నీ చూశాకే మనకి మైగ్రెంట్ వర్కర్స్ ఉనికిలోకి వచ్చారని. అంటే చాలామంది విశ్లేషకులు నిజంగా దగ్గర నుంచి చూసిన వాళ్ళంటే కోవిడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, కాబట్టి వాళ్ళ నడవడం చూశారు, కాబట్టి వాళ్ళ పగిలిన పాదాలు చూశారు, కాబట్టి మనకి ఇంత కష్టాలు ఇప్పుడు ఈ కష్టం మాత్రమే చూడాలనే కోరికతో ఉన్నాం. రోడ్డు మీద నడిచిన కష్టం మాత్రమే మనం చూస్తున్నాం. రోడ్డు ఎక్కడానికి ముందు పడ్డ కష్టం, రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితికి వచ్చినటువంటి కారణాలని ఎవరు విశ్లేషించటం లేదు. దానికి సంబంధించిన అంశం లేదు. వాళ్ళ పరిస్థితి అంతకుముందు పనిచేసేటప్పుడు కూడా ఘోరంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ అనార్గనైజ్డ్ లేబర్ కింద వస్తారు, అసంఘటిత కార్మికులు. వీళ్ళకి సంఘాలు ఎవ్వడబడితే సంఘం, మామూలుగా వ్యాపారం చేసుకున్న ప్రతి వాడికి ఒక సంఘం ఉంటుంది, లేకపోతే ప్రతి వృత్తిలో ఉన్నవాడి సంఘం. కానీ కూలికి సంఘం లేదు దేశంలో. ట్రేడ్ యూనియన్ ఎవరికి ఉండాలో వాళ్ళకి లేదు. ఉండాల్సినటువంటి ట్రేడ్ యూనియన్స్ చాలా పటిష్టంగా అయితే లేవు మనకి. మొత్తం మీద టోటల్గా ఇవాళ ఒకప్పుడు అన్నీ సంఘటిత కార్మికులుగా చక్కటి లేబర్ లాస్తో మనకి కార్మిక చట్టాలు అమలు చేసే విధంగా, వాళ్ళకు ఉండేటువంటి ఈఎస్ఐలు కానీ మరొకటి కానీ అన్నీ అమలు చేసే విధంగా ఉండేటువంటి సంఘటిత కార్మికుల కింద ఎక్కువ మంది ఉండేవారు. కానీ ఇవాళ అసంఘటిత కార్మికుల్లో కింద మన దేశంలో 82% ఉన్నారు, 82% మంది ఉన్నారు. వీళ్ళు ఇలా పీకి పారేయచ్చు, అవతల పాడేయచ్చు, నువ్వు ఎరబడిచి రావలసిన అవసరం లేదా అనొచ్చు, ఏమైనా చెల్లిపోతుంది. అలాంటి వాళ్ళు 82%. ఈ 82%లో మామూలుగా ఎక్కువ భాగము మామూలు ఏ పరిశ్రమల్లోని ఏదో దిక్కుపాల పరిశ్రమల్లో ఉండడం కాదు. ఇది
మ్యానుఫ్యాక్చరింగ్, మనకి ఉత్పత్తి రంగం, తర్వాత నిర్మాణం, ఇవాళ కన్స్ట్రక్షన్స్, ఇవాళ దాంతోపాటు హోటల్ ఇండస్ట్రీ, వీటన్నిటిలోనూ హాస్పిటల్ మూడింటిలో కూడా అడిగి పీకేస్తే అవతల పారేస్తే నువ్వు రేపటి నుంచి రావసరం లేదంటే అడిగే నాథుడు లేని కండిషన్స్ ఉన్నాయి. సో ఒకప్పుడు నిజానికి కొన్ని కొన్ని పార్టీలు ప్రధానంగా ఈ వామపక్ష రాజకీయ పార్టీ పక్షాలు ట్రేడ్ యూనియన్స్ నిర్వహించేవి ఇప్పుడు నిర్వహిస్తున్నాయి, కానీ వాటికి ఇంతకు ముందున్నంత పట్టు లేదు. ఒకప్పుడు ముంబైలో దత్త సామంత్ లాంటి కార్మిక నేతను మనం ఇవాళ ఎవరన్నా ఒకళ్ళు ఉదాహరించగలమా? శంకర్ గుహనియోగి లాంటి వాళ్ళని ఇవాళ ఉదాహరించగలమా? నేను నా కార్మికుల్ని కోసం నేను నిలబడ్డా అనేటువంటి ఒక నాయకుడిని ఇంతమంది రోడ్ల మీద ఉంటే లేని పరిస్థితి. సో కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నప్పుడు మనం చూడలేదు. కోవిడ్ వచ్చింది కాబట్టి వాళ్ళని ఆ రాష్ట్రాలు పొమ్మన్నాయి కాబట్టి ఇక్కడికి పొమ్మన్న రాష్ట్రాలకి హృదయం లేదంటాం. పోనీ రమ్మన్న రాష్ట్రాలన్నా హృదయం ఉందా? రమ్మన్న రాష్ట్రాల కన్నా హృదయం ఉందా? రమ్మన్నారా? నిజంగా వచ్చేట్టు చూశారా? వచ్చేక వాళ్ళ ఆలన పట్టించుకున్నారా? ఆ మధ్య కొన్ని రోజుల క్రితమే ఒక జాతీయ దినపత్రికలు, కొన్ని హిందూ దినపత్రికలు ఒక బ్యానర్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఇక 1500 మైళ్ళు కిలోమీటర్లు సైకిల్ తొక్కుని ఇంటికి వస్తే, మన గ్రామం వస్తే, వాళ్ళ గ్రామంలో క్వారంటైన్ లేదు. క్వారంటైన్ ఉండే చోట నీళ్లు లేవు. ఇదే క్వారంటైన్ అన్నారు. క్వారంటైన్ అంటే ఎందుకు టారెత్తిపోతున్నారు? సో దానికన్నా మంచి క్వారంటైన్ కన్నా నువ్వు జైలుకి వెళ్ళిపోతావు అంటే నీ క్వారంటైన్కి వెళ్తావా, జైలుకి వెళ్తావు అంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండడానికి రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. సౌకర్యాలు అంత గొప్పగా ఉన్నాయి. ఎంత గొప్పగా ఉన్నాయో వాళ్ళు చూపించారు. వాళ్ళు కల్వర్ట్ రోడ్డు కింద అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న కల్వర్ట్లో తలదాచుకున్న వాళ్ళు ఫొటోస్ వేశారు. ఇంకా దారుణం, అన్యూజ్డ్ టాయిలెట్స్ని షెల్టర్స్గా చేసుకుని ఉండాల్సిన కండిషన్ ఉందన్నారు. దిస్ ఈజ్ ఇన్ ఒరిస్సా స్టేట్లో జరిగినటువంటి పక్క మన రాష్ట్రం. ఇంత ఘోరమైనటువంటి కండిషన్స్లో తిరిగి అక్కడేమో తరిమేస్తారా? ఇక్కడ స్వాగతిస్తేనేమో, ఇక్కడికి వస్తేనేమో స్వాగతం లేదా? కాబట్టి ఎవరి కంట్రీ ఇది? వాళ్ళ దేశం కాదా? ఆర్ దే నాట్ ఇండియన్స్? మీరు ఇంతకు ముందైతే మిగిలినేమో రకరకాల కథలు చెప్తారు. వీడు ఈ మతస్థుడు, వాడు ఆ మతస్థుడు, ఫలానా దేశం నుంచి వచ్చేవాడు ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే రకరకాల బిల్లులు. మరి వీడు ఈ దేశంలో పుట్టినవాడు, ఈ దేశంలో పెరిగినవాడు. నువ్వు మీరు చేసినటువంటి విధానాల వల్ల వ్యవసాయం తరిమేస్తే గ్రామాల నుంచి బయటపడ్డవాడు, ఎమిట్ చేయబడ్డవాడు, వాడిని మీరు ఇట్లాగా ట్రీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి అంటే ఈ మైగ్రెంట్ లేబరర్స్, అనార్గనైజ్డ్ సెక్టార్లోనే ప్రధానంగా ఈ మైగ్రెంట్ లేబరర్స్ వస్తారు, మరొకరు కాదు. సో ఇప్పుడు ఒకవాడు వచ్చిన తర్వాత ఈ లాక్డౌన్ని అంటే వీళ్ళకి మనం చూస్తుంటాం. ఎక్కడా కూడా మనం రైల్వే స్టేషన్ దగ్గర ముంబైలో ఒకసారి ఏదో మళ్ళీ లాక్డౌన్ ఎత్తేస్తారన్నటువంటి పుకారుతో రెండోసారి వచ్చేసారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి కూడా మాస్కులు ఉండవు, ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. వాళ్ళు ఏం చూసుకోవడం లేదు. అంటే బతుకు తెరువా అన్నది మీ ప్రభుత్వాలకేమో ఏముంటుంది? యాక్చువల్గా ఇక్కడ ఒక పక్కనేమో ఎకానమీ, ఇంకొక పక్కనేమో ఆరోగ్యం అంటారు. సో ప్రజల ఆరోగ్యం ఎకానమీ అంటారు. కానీ ప్రభుత్వాలకు మీకు ఈ సమస్య ఉంది, మరి వాళ్ళకే సమస్య ఉంది. బతుకు తెరువు అంటే బతుకు తెరివే బతుకనిపిస్తుంది వాడికి. కాబట్టి అలాగే ఇక్కడ మనకు రైళ్ళు ఎక్కించిన చోట కూడా మనం ఎక్కడ రైళ్ళు ఎక్కించేది, ఏమైనా శ్రామిక్ రైళ్ళు ఎక్కించే పద్ధతి ఎలా ఉంది? ఒక 60 గంటల పాటు ఎండలో నడిచొచ్చి తిండి లేకుండా
రైల్వే స్టేషన్కి వచ్చేసరికి అక్కడ ప్రాణాలు విడిచిన నేపథ్యం చూస్తున్నాం మనం. మనం ఒక సన్నివేశం అందరినీ కాల్చివేసింది ఒక వీడియో. ఒక తల్లి, ఒక చనిపోయి ఉన్న తల్లి ఇంకా బతికే, ఆమెకు చనిపోయిందన్న విషయం తెలియకుండా మాటి మాటికి కుర్రాడు ఆ దుప్పటి తీసి చూస్తుంటాడు. అమ్మాని లెమ్మనే అడుగుతున్నట్టుగా అంటుంటాడు. కాబట్టి ఇవి మనకు ఊరికే ఎవరో వెళ్తూ తీసినటువంటి చిన్న వీడియో క్లిప్పింగ్స్ చూస్తేనే ఇలా ఉంది. యాక్చువల్గా ఎక్స్టెన్సివ్ కవరేజ్ అనేది మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించినటువంటిది మనకి రాకపోవడం వెనకాల ఏమై ఉంటుంది ప్రధానంగా కారణం అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో యాక్చువల్గా మీడియా అంటే మనం మీడియా కవర్ చేయలేదా అంటే కవర్ చేసింది. ఎందుకోసంటే చాలామంది నా పాత్రకి సహచరులు, శిష్యులు, మిత్రులు ప్రాణాలకు తెగించి రోడ్ల మీద తిరిగిన వాడు ఉన్నారు. చాలామంది కోవిడ్ కూడా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి కవరేజ్ వాళ్ళ చేతుల్లో ఎందుకు ఉంటుంది? వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇవాళ మొత్తం లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, మీడియా, జ్యుడిషియరీ ఈ నాలుగుంటికి కూడా ఉండేటువంటి అంతరాలు కానీ ప్రత్యేకతలు కానీ చెరిగిపోయాయి. సో నాలుగు ఒకేలా కనిపిస్తున్నాయి మనకి. నాలుగింటి నోట ఒకటే మాట వినిపిస్తుంది మనకి. అంచేత కాబట్టి ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్కి అంటే అధికార గణానికి లేదా మిగిలిన ప్రభుత్వానికి ఏది కావాలో అది రాసి పెట్టాలంతే. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజెసే ప్రధానంగా మనకి వేళ మనం చూస్తుంటాం. అంతకుమించి అధికంగా వచ్చినవి లేవు. ఒకవేళ వస్తే ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తమ పార్టీని దృష్టిలో పెట్టుకుని, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఎలా దుమ్మెత్తి పోద్దామా, లేకపోతే ఎలా కడిగవతల పారేద్దామా, ఏదో నేను కాబట్టి కనిపెట్టేశాను అని చెప్పి ఏవో 2-3 చోట్ల పలానా ఈ పీపీఈ కిట్లు సరిగా లేవు అని ఇలాంటివో రాసి దుమ్ము దులిపేస్తున్నట్టుగా, నేనేదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా విర్రవీగడం తప్ప అటు ప్రభుత్వానికి అనుకూలమైన పత్రికలు, ప్రభుత్వానికి వ్యతిరేకమైన పత్రికలు రెండు కూడా యాజమాన్యాలు ఈ ప్రో వర్కర్ అప్రోచ్తో లేవు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంచేత ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి అన్ని పత్రికలు ఎలా ఉన్నాయంటే నిన్నటి ప్రభుత్వ పత్రికలు అనుకోవాలి వాటిని. మనం మీడియా గురించి వచ్చేప్పుడు ఈవేళ ప్రభుత్వానికి ఏవైతే బాకా వాయిస్తున్నాయో వాటిని తప్పుపట్టి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవి చాలా గొప్ప పత్రికలు అని అనడంలోనే మనం చాలా వరకు పప్పులో కాలేస్తాం. ఇవి ఈ నిన్నటి ప్రభుత్వ పత్రికలు అన్నమాట అవి. కాబట్టి సందు కోసం చూస్తుంటాయి, ఏదన్నా అవకాశం దొరికితే. ఈ రెండు పత్రికలకి కూడా ప్రో పీపుల్ అప్రోచ్ లేదు, ప్రజలకు సంబంధించినటువంటి అప్రోచ్ లేదు, ప్రజలకు సంబంధించినటువంటి మాధ్యమం లేదనే చెప్పాలి. కాబట్టి ఒక రకంగా కొన్ని అతి ఉన్నా మరొకటి ఉన్నా కూడా, పుకార్లున్నా మరొకటి ఉన్నా కూడా అప్పుడప్పుడు అన్నా కొన్ని నిజాలు మనకి తెలియకుండా, వాళ్ళకి అనుభవం ఉన్నా లేకపోయినా, పాత్రికే అనుభవం ఉన్నా లేకపోయినా, మరొకటి ఉన్నా లేకపోయినా ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్లో అక్కడక్కడ వ్యక్తులు, కొంచెం బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు కొన్ని వీడియోలు తీసి చూడండి ఇంత దారుణం జరుగుతుందని వాడు తట్టుకోలేక షేర్ చేసినవి మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఏ దేశంలోనే అంతే అనుకోండి. ముఖ్యంగా దానికి అమెరికాలో మాత్రమే గొప్పగా ఉందా అంటే అమెరికాలో కూడా కండిషన్ ఇంతే. ఇప్పుడు యాక్చువల్గా బ్లాక్ని మన ఫ్లాయిడ్ని మోకాల కింద వైట్ మ్యాన్ చావిన్ ఊపిరాడకుండా 5 నిమిషాల నుంచి చంపేసినటువంటి ఘటనని అది మొట్టమొదట మీడియాలోకి రాకముందే ప్రైవేట్ వీడియో క్లిప్పింగే మొత్తం ప్రజలకు తెలియజేసింది. ఎవరైతే అణగారిపోయిన ఉంటారో, అణగారిన కులాల వారు కానీ, అణగారినటువంటి వర్గాల వారు కానీ, ఇంకా స్త్రీలకు సంబంధించి కానీ ఈ వార్తల్ని మేము భుజాన వేసుకుని మేము ఛాంపియన్స్వి అని చెప్పేటువంటి మాధ్యమాలు మనకి లేకపోవడం అనేది దురదృష్టకరమని బాధపడకూడదు. ఎందుకోసంటే ప్రజల నుంచి అలాంటి ఆలోచనలు కానీ, అలాంటి ఉద్యమాలు కానీ లేవు. జనాలు కాకపోతే ఏమంటారు, ఉద్యమాలను అణిచేస్తున్నారు, ఉద్యమాలను తొక్కేస్తున్నారని. ఉద్యమాలను ఎప్పుడైనా స్వాగతించారా?
ఏ ఉద్యమాన్నైనా అరే నువ్వు బాగా చేస్తున్నావురా, మా ప్రభుత్వం మీద బలి తిడుతున్నావురా, నువ్వు కాబట్టి ప్రభుత్వాన్ని ఇంత చీల్చి చెండాడుతున్నావురా, నువ్వు కాబట్టి ఇలా అంటున్నావు, కాబట్టి నీలాంటి వాడు ఒకడు ఉండాలిరా ఆయన అని రెడ్ కార్పెట్ ఎప్పుడైనా వేశారా? ఉద్యమాలు ఎప్పుడూ కూడా రెడ్ కార్పెట్ వేరు, స్వాగతించరు. కాకపోతే ఉద్యమాలను నిర్మించుకునే తీరును బట్టి ఉంటుంది. ఉద్యమాలను నిర్మించుకునే తీరు ఇవాళ సరిగా లేదు. అది ఏదో ఒక రాజకీయ పక్షాన్ని, ఒక రాజకీయ భావజాలాన్ని అనడం కాదు, అన్ని భావజాలాలకు సంబంధించి ఉంది. ఇప్పుడు ఇందులోనే మనకు చూడండి, ఎక్కువ మంది ఎవరు ఇవాళ ఎందుకు ఎవరికి పట్టడం లేదు ఈ వలస భారతం అంటే, ఇటు మన సౌదీ నుంచి వచ్చినటువంటి కూలీలు కానీ, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కూలీలు కానీ, లేదా వీళ్ళ గురించి ఎవరికి ఎందుకు పట్టడం లేదు అంటే ఇది విస్మృత భారతం. ఈ భారతం గురించి ఎవరికి అక్కర్లేదు. ఈ భారతం ఎవరిదంటే ఇది నేను చెప్పాలంటే బహుజన భారతం. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీరే కదా. కాబట్టి వీళ్ళకి మనకు ఏముంటుంది, ఒక పూట భోజనం, పూట అన్నం పెడదాం, పుణ్యం వస్తుంది, పూట ఆదుకుందాం, పుణ్యం వస్తుంది. సో లేకపోతే మన వెళ్ళి ఫోటోలు దిగుదాం, ప్రచారం వస్తుంది వాళ్ళతో పాటు. ఈ యాటిట్యూడ్ తప్ప ఇది. కాబట్టి వాళ్ళ కోవిడ్ వల్ల వాళ్ళ సమస్య నిజానికి కోవిడ్ బయటపెట్టింది. కోవిడ్ వల్ల కాదు, కోవిడ్దే వాళ్ళ సమస్యను బయట. కోవిడ్ ఏం చేసిందంటే ఖచ్చితంగా వీళ్ళ స్వభావాల్ని, వాళ్ళని వాడుకుని వదిలేసేటువంటి యజమానుల స్వభావాల్ని, వాళ్ళని వాడుకుని వదిలేసేటువంటి పరిశ్రమ స్వభావాన్ని, వాళ్ళని వాడుకుని వదిలేసేటువంటి ప్రభుత్వాల స్వభావాన్ని కూడా ఈ కోవిడ్ బయటపెట్టింది. ప్రభుత్వాలంటే కేవలం పాలకపక్షం మాత్రమే కాకుండా ప్రతిపక్షాల స్వభావాల్ని కూడా మీరు ఎక్కడైనా ఇవాళ మనకి చాలా రాష్ట్రాల్లో పాలక పక్షాన్ని విమర్శించే ముందు ప్రతిపక్షాలు ఏం చేసాయి? దేన్నైనా ఇష్యూ చేయగలిగాయా? దేన్నైనా వీళ్ళకి సంబంధించి ఇష్యూ చేయగలిగాయా? ఎవరెవరో మచ్చులు మనం ఎవరిని తలుచుకుంటున్నాము? ఒక సోనూ సూద్ లాంటి ఒక సినిమా యాక్టర్ని, ప్రకాష్ రాజ్ని, వీళ్ళని తలుచుకుంటున్నాం అంతే తప్ప ఏమన్నా పెద్ద ప్రతిపక్ష నేతలను ఏమన్నా తలుచుకోగలుగుతా? అతను వచ్చి వాళ్ళు ఇలా చేశారని ఏదో ఒక్క చోట కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ కొన్ని ఉత్తరప్రదేశ్లో చేయబోయారు, దానికి సహాయం కన్నా రాజకీయానికి సంబంధించినటువంటి ప్రచారమే ప్రధానంగా ఎక్కువ జరిగింది. సో కాకపోతే యాక్చువల్గా అంచేత ఎక్కడైనా కూడా చాలా ఊరికే ఉండడం తప్ప దీన్ని ఒక ఇష్యూ చేసుకోగలిగారా అన్నది ఫస్ట్ థింగ్. ఒక విపత్తు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి కలిసి పనిచేయాల్సిన నేపథ్యం ఉంటుంది, అది చేయలేదు. రెండు, ఒకవేళ కొన్ని వర్గాల్ని చాలా ఘోరంగా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడాల్సినటువంటి అంశం ఉంది. ఎక్కడ నిలబడ్డారు? పై స్టేట్మెంట్లు, పై ప్రకటనలు తప్ప దానికి ఎక్కడన్నా పీక పట్టుకున్నారు అనేటువంటి భావన మనకి ఎక్కడ కలిగించే విధంగా దానికి ఒక కార్యాచరణ ఇవ్వలేకపోయారు. సో అందుచేత ఇది మనకి ఒక అద్దం పట్టిన మన దేశంలో ఉన్నటువంటి వర్గం లోపల దాక్కున్న కులాన్ని, అట్లాగే ఈ కులంలో దాక్కున్న దరిద్రాన్ని మొత్తం మీద ఇలా పట్టి బయటకి ఇచ్చింది. ఇప్పుడు కాదు, అయిపోలేదు. ఇప్పుడు ముందున్నది ముసళ్ళ పండుగ. ఇంకా వాళ్ళు ఇళ్లకు చేరకపోయినా రేపు వాళ్ళకి ఉపాధి ఏంటి, ఎవరు కల్పిస్తారు? సో ఇకనైనా వాళ్ళకి ఏమైనా కొన్ని హక్కులు కల్పిస్తారా? వాళ్ళ రైట్స్ కోసం అడిగేది ఏదైనా ఉందా? సో కాబట్టి మనుషులు అలా చనిపోతూ ఉండడమేనా, ఇంకా మన మార్గం లేదా? సో వీటికి సంబంధించినటువంటి మన ఆర్థిక విధానం అంటే మనం ఎకానమీని ఎకానమీ కూలిపోతుంది, ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది, ఆర్థిక వ్యవస్థని మనం నిలబెట్టాలి, ప్రభుత్వాలకు ఆదాయం పడిపోతుంది అన్నప్పుడు మీకు వెంటనే గుర్తుకొచ్చేటువంటిది కార్పొరేట్లే గుర్తుకొస్తారా? మీకు మల్టీనేషనల్సే గుర్తుకొస్తారా? ఎకానమీ వీళ్ళ మీద ఆధారపడలేదా? కాబట్టి ఎకానమీని తలకిందులుగా మీరు ఆలోచిస్తున్నారా, లేకపోతే వీళ్ళు తలకిందులుగా ఆలోచిస్తున్నారా? కాబట్టి ఇకనైనా కూడా చాలా స్ట్రైట్గా ఆలోచించాల్సినటువంటి
అంశము మనకుంది. అందుచేత ఈ కోవిడ్ నేపథ్యంలో మైగ్రెంట్ లేబరర్స్‌కి సంబంధించి కూడా మనం కూడా ఏంటంటే ఒక సానుభూతి చూపించడం కూడా ఒక రకమైన సౌకర్యం లాంటిది. అంటే జనం నేను కూడా మనిషినే, నాకు కన్నీళ్లున్నాయి, నాకు హృదయం ఉందని ఊరికే చెప్పుకొని వదిలేయడం అనదు. వ్యక్తిగతంగా వైయక్తికమైన సానుభూతి. ఎక్కడో ప్రమాదం జరిగితే ఒక వ్యక్తి మీద చూపించే సానుభూతి. లేకపోతే ఎక్కడైనా చిన్న ఆత్మహత్య జరిగితే ఒక వ్యక్తి మీద చూపించే సానుభూతి. కాబట్టి ఈ వర్కర్సు శ్రమించేవాళ్ళు, ఆరుగాలం కష్టపడేవాళ్ళు కోరుకునేది సానుభూతి కాదు, అండ. వాళ్ళు పోరాడగలరు. మీకు పూర్తి మద్దతు ఇవ్వగలగాలి. అంచేత అలాంటి మద్దతు ఇవ్వాల్సినటువంటి స్థితి ఉంది. మద్దతు అనేక రకాలుగా ఉంది. బౌద్ధికమైన మద్దతు ఇవ్వాలి. వాళ్ళకు ఉండేటువంటి ఇంటలెక్చువల్‌గా మీ విధాన నిర్ణయాల్లో తీసుకోవడంలో మద్దతు ఇవ్వాలి. అలాగే వాళ్ళని నడిపించడంలో మద్దతు ఇవ్వాలి. ఇలాంటి మద్దతు ఇచ్చినప్పుడు ఒక రాష్ట్రానికి సరిపడా జనాభా ఉన్నటువంటి 5 కోట్ల మంది కార్మికుల యొక్క భవిష్యత్తుని, అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తుని నిర్లక్ష్యం చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో, ఈ 5 కోట్ల మంది భవిష్యత్తుని కూడా నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం ప్రభుత్వాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.